నాకు వాట్సాప్ ఓకే. సో ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు గువ్వల బాలరాజు గారు ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బాలరాజు గారు, నమస్కారం అండి. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. ఎందుకు బీఆర్ఎస్ను వీడాలని నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు బీజేపీలో జాయిన్ అవుతున్నారు? భరత్ గారు కదా మాట్లాడేది? అవును సార్. భరత్ గారు, నేను రాజకీయాల్లోకి రావడమే ఒక స్పష్టతతో రావడం జరిగింది. వచ్చింది హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినప్పటికీ నేను డౌన్ ట్రాడెన్ కోసం నేను వచ్చిన నేపథ్యం ఏదైతే నాకు గుర్తుందో ఆ నేపథ్యం నుంచి ఏదైనా చెయ్యాలి అనే కాంక్షతో రావడం జరిగింది. కాబట్టి ఈ అనిశ్చితి, అన్సర్టినిటీ సందర్భంలో నేను ఇంకా డెసిషన్ తీసుకోకుండా ఏదో ఒక గతంలో నేను మీకు తెలుసు, మీరు అదే టెలికాస్ట్ చేశాను ఇంతకు ముందు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆ రోజు మాకున్న సమాచారం మేరకు మా పార్టీ అధినేత ఆదేశాల మేరకు ఏదైతే ఆపరేషన్ జరిగిందో ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని ఎవరనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. కానీ గతంలో మాకు వచ్చిన మా ఆదేశం మేరకు మా నాయకుడు, మా ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశం మేరకు, ఎందుకంటే లాయల్టీ ఉన్నటువంటి వాడిని, ఒక నిబద్ధత కలిగినటువంటి వాడిని కాబట్టి మా నాయకుడి ఆదేశాల మేరకు ఆ ఆపరేషన్ లో నేను పాలు పంచుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు చూస్తా ఉంటే మళ్ళీ రకరకాల ఆపరేషన్స్ లో రకరకాల డిఫెన్స్ గేమ్ ఆడాల్సినటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. కాబట్టి మా క్యాలిబర్ అనుకోండి, మా నిబద్ధత అనుకోండి, వీటి విషయంలోనే వృధా కాకూడదు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇప్పుడు నేను ఒక దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా, 10 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా పనిచేస్తున్నాను. నాకు డెఫినెట్ గా నా జర్నీ అంతా సంతృప్తినిచ్చింది. దాంతో పాటుగా నేను పార్టీలో కూడా మంచి గుర్తింపు, గౌరవం కూడా దక్కింది. తప్పకుండా మా గతంలో మా నాయకులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు, నా రాజీనామా లేఖలోనే ధన్యవాదాలు తెలియపరుస్తూ పంపించడం జరిగింది. అంటే ఇవే అంశాల పట్ల నేను దృష్టి కేంద్రీకరిస్తూ నా విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం కంటే ఇంకేం చేయగలుగుతాం? రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ గారు అనుకోండి, లేదంటే తెలంగాణ సాధన ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు అందరితో కలిసి పనిచేసినటువంటి తృప్తి మాకు ఉన్నప్పటికీ వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏమో ఎంక్వైరీల పేరిట, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన వాళ్ళేమో మా పార్టీ, ఇప్పుడు ఇప్పటి వరకు నేను మా పార్టీలో అదే పార్టీలో ఉన్నా కాబట్టి అవే విషయాలపైన మా పార్టీ తరఫున కొన్ని తెలిసి తెలియక పూర్తి స్థాయి సమాచారం ఉండి లేక మేము పార్టీకి విధేయులం కాబట్టి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు. కానీ ఇంకా కూడా ఈరోజు ప్రజలు, యువత, మేధావులు ఏం గమనిస్తారంటే ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కేవలము ఈ మైండ్ గేము, లేదంటే ప్రజల సమయాన్ని వృధా చేయడము, వీటిపైననే దృష్టి పెట్టి మేము ఉన్నామని చాటుకోవడం కాదు కదా. వీళ్ళను బాధ్యత కలిగినటువంటి నాయకులుగా మేము భావించినప్పుడు రాష్ట్రం కోసం ఏం చేయాలి, దేశం కోసం ఏం చేయాలి, ఈ ఆంతర్యాలను ఎట్లా పూరించాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే మీకు అందరు కూడా బాగా తెలుసు, నేను లాలో పిహెచ్డి చేసి ఇంకా కూడా మీ అటువంటి జర్నలిస్టులతో కానీ మేధావులతో కానీ కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాకేదైతే అవసరము, ప్రజలకు అవసరమైన విషయాల పట్ల మీ నుంచి వచ్చేటువంటి ఇన్పుట్స్ ను దృష్టిలో పెట్టుకొని కొంత అప్గ్రేడ్ అయ్యి ముందుకు వెళ్ళేటువంటి ఈ తరుణంలో ఇంకా కూడా వీటిపైననే మేము దృష్టి చేయడము, సాధించడము, ఇవే విషయాలను ప్రస్తావించడం అనేది కొంత నాకు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి ఒక కొత్త జర్నీని మొదలు పెట్టాలి. రాష్ట్రము, దేశం కోసం కూడా మనం పాటుపడాల్సినటువంటి బాధ్యతగా భారత పౌరులుగా మా పైన ఉంది. రాష్ట్ర పౌరులుగా రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో తెగించి పోరాటాలు చేయడం జరిగింది. ఇప్పుడు దేశం కోసం పనిచేస్తే నాకు అర్థమైనటువంటి పరిస్థితి ఏంటంటే దేశంలోనే రాష్ట్రం ఉంటుంది కాబట్టి అదే సెన్స్ లో మనం పనిచేస్తూ పోతే మా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవచ్చు, రాష్ట్ర ప్రజలకు సేవలు అందించొచ్చనే భావనతోన ఆ దిశగా ఆలోచనలు మొదలుపెట్టి ముందుకు పోతా ఉన్నా. తప్పకుండా నేను అనుకుంటా ఉన్నా అందరు రక్షించే విధంగానే నా ప్రయాణం కొనసాగుతుంది. అందరితో సలహాలు, సూచనలు ఇంకా మీతో పాటు ఎవరు జాయిన్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీలో? భరత్ గారు, నిజాయితీగా చెప్తా ఉన్నా, నేను ఈ ఆపరేషన్ లో నేను వచ్చినటువంటి వానో లేకుంటే ఎవరో ప్రావోక్ చేయడం వల్ల, ఎవరో మనం ప్రోత్సహించడం వల్లనో నేను నిర్ణయం తీసుకున్నది కాదు.
ఎవరు ఏ పార్టీలకు వెళ్తున్నది నాకేమీ సమాచారం లేదు. నా విషయంలో నేను నిర్ణయం తీసుకున్నా ఈ రాష్ట్ర రాజకీయాల నుంచి బయటకు వచ్చి రాష్ట్ర రాజకీయాలతో పాటుగా దేశ రాజకీయాలను మిళితం చేసి ముందుకు తీసుకెళ్లాలి. దాంతో పాటుగా ఏదైతే దళితులు, బహుజనులు, అదే మాదిరిగా బడుగు బలహీన వర్గాలు, లేదంటే కొందరు కావాలని వ్యత్యాసాలు సృష్టించే విధంగా అంబేద్కర్ భావాజాలం అని, హిందూ భావాజాలం అని, లేదంటే జాతీయ భావాజాలం అని మాట్లాడుతా ఉన్నారు. వీటి మధ్యలో వ్యత్యాసాలపైన అయితే కొంత నేను స్టడీ చేయడం జరిగింది. వాటి విషయంలో ఈ వ్యత్యాసాలను పూరించి ముందుకు పోవాలని దానిపైనే నేను దృష్టి కేంద్రీకరిస్తున్నా. ఏదో ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మళ్ళీ ఏదో కావాలనే కాంక్ష కాదు. ఎందుకు సడన్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? బీఆర్ఎస్ ఎందుకు వీడాలనిపించింది మీకు? బీఆర్ఎస్ ఏం తక్కువ చేసింది? భరత్ గారు ఎవరు ఏం మాట మాట్లాడితే వారి విషయంలో మేము కొంత ఫోన్ లో స్పాంటేనియస్ గా ఏదైనా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇప్పటికి కూడా నేను క్లారిటీతో నేను తప్పకుండా నాకు కొంత సమయం కావాలి. వీటన్నిటి విషయంలో నా వెల్ విషెస్ తో మాట్లాడాలి, మేధావులతో మాట్లాడి నేను దేశ ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను, అన్ని వర్గాల ఐక్యతను, సమానత్వాన్ని నెలకొల్పాలంటే ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని దాని విషయంలో అంటే మీ ఆడియో ఒకటి లీక్ అయింది సార్. ఇప్పుడు ఆడియోలో ఏం చెప్తున్నారంటే వాళ్ళే బీఆర్ఎస్ విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు మనమే పోయి జాయిన్ అయితే అయిపోద్ది కదా బీజేపీలోకి. అంటే ఎవరికి అదే చెప్పిన మీకు ఆ మాట మిస్ అయినట్టున్నారు. ఎవరు ఏం మాట మాట్లాడితే హరీబరీగా మేము మాట్లాడాల్సి వస్తుంది, కానీ స్పష్టతతోనే నిర్ణయం తీసుకుంటాం, అందరి సలహాలు సూచనలతోనే నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఏదైతే ఏ పార్టీ అయితే దేశ ప్రయోజనాలను కాపాడుతుందో ఆ పార్టీలోనే మా ప్రయాణం కొనసాగుతుంది అనేది మాత్రం స్పష్టం. అంటే ఒకటి సరే, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి సంబంధించి దేశ ప్రయోజనాలు అంటే అర్థమైంది ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ. బట్ బీఆర్ఎస్ ను రాజీనామా అయితే చేశారు కదా, రాజీనామాతో మీ సంతకంతో చేశారు. ఎందుకు బీఆర్ఎస్ ను వీడాల్సి వస్తుంది? మీకు 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా చేశారు, టికెట్ మొన్న కూడా ఇచ్చారు, ఓడిపోయారు. అంతకుముందు నాగర్ కర్నూలు పార్లమెంట్ కూడా ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకేం తక్కువ చేశారని ఆ పార్టీని వీడుతున్నారని ప్రశ్నిస్తే మీ ఒక చదువుకున్న వ్యక్తిగా నిందించే నైజం నాది కాదు. ఓకే, నేను చదువుకున్న వ్యక్తిగా పార్లమెంట్ లో అడుగు పెట్టాలనే కాంక్ష నాలో కేసీఆర్ గారు ఇతరులు కూడా నూరిపోసినటువంటి కారణంగా నా మొదటి ప్రయత్నమే పార్లమెంట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం, గెలుపోటములు సహజంగా ఉంటాయి. 31 సంవత్సరాల వయసులో నాకు అవకాశం వచ్చింది. నా వరకు నేను 3,80,000 ఓట్లను సాధించి త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. దాని తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా అయినాము. ఇప్పుడు 3వసారి ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు నేను అనుకోవడము, భావించేది ఏంటి అని అంటే రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడు కూడా ఎందుకు ఉత్సాహంగా మద్దతుగా నిలబడ్డాము అని అంటే ఈ చదువుకున్న యువకులుగా రాష్ట్ర ప్రయోజనాలే కాదు దేశాన్ని కూడా నడిపేటువంటి సమర్థత ఎవరికైతే ఉంటుందో వాళ్ళ నాయకత్వంలో నడుద్దామని అనుకున్నాం. కానీ టీఆర్ఎస్ మనం అనుకున్నట్టుగా రాణించలేకపోయింది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడం జరిగింది, నిరుత్సాహతను కూడగట్టుకోవడం జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో ఉండాలంటే మాత్రం తప్పకుండా జాతీయ పార్టీలు ఎవరికైతే ఎగ్జిస్టెన్స్ ఉంటుందో, ఎవరికైతే కన్సర్న్ బాధ్యత ఉంటుందో అటువంటి పార్టీలతో కలిసి పనిచేయడానికి ఒక పార్టీలో ఉంటూ ఇతర పార్టీలో చేరలేం. కాబట్టి నేను ఉన్నటువంటి పార్టీకి నేను రాజీనామా చేయడం. అయితే ఒకటి అంటే మీరు ఎంపీ కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఇప్పుడు జాతీయ రాజకీయాలు అంటే నెక్స్ట్ నేను కంటెస్ట్ చేయాలనేది కాదు. దేశ ప్రయోజనాలు ఏ జాతీయ పార్టీ అయితే కాపాడుతుందో ఈ పార్లమెంట్ వ్యవహారాలు అనుకోండి, వీటి విషయాల్లో ఎవరికైతే ఆ నిబద్ధత, అవగాహన ఉంటుందో వాళ్ళతో కలిసి పనిచేయాలి. మా కేసీఆర్ గారికి లేదని కాదు, కానీ ప్రయత్నం చేసిండ్రు. కానీ కారణాలు ఏమైనా ఉండొచ్చు. మేము జాతీయ రాజకీయాల్లో వెళ్తాము, యువత తప్పకుండా ఎంట్రీ ఇస్తుంది అని భావించినప్పుడు అది మాకు కొంచెం నిరుత్సాహత కల్పించింది. కాబట్టి భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మారుస్తారా, లేకుంటే బీఆర్ఎస్ ని ఇంకా పటిష్టపరిచి ముందుకు పోతారా, అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న క్లారిటీ ఉన్నటువంటి పార్టీలలో ముందుకు పోవాలనే ఆలోచన అయితే ఉంది. అంటే ఎందుకు ఇప్పుడు మొన్న కాళేశ్వరం కమిషన్